నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. ఫిబ్రవరి 26, 2026 పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు మిథునంలోను, సూర్యుడు కుంభంలోను, బుధుడు మీనంలోను, శుక్రుడు కూడా మీనంలోను, కుజుడు కుంభంలోను, గురుడు వృషభంలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు కూడా మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ రోజు ప్రధానంగా ఈ సంచార ఫలితాలు బుద్ధి, మాట, కమ్యూనికేషను ఈ 3 అంశాల మీద ప్రభావాన్ని ఎక్కువ శాతం చూపిస్తున్నారు. అయితే తెలివిగా మాట్లాడితే లాభాలు, ఆలోచించకుండా మాట్లాడితే నష్టాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. తెలివిగా మాట్లాడడము అంటే మోసంతో మాట్లాడడం కాదు. సమయానికి తగ్గట్టు చాకచక్యంగా ఇతరులను మోసం చేయకుండా, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా మీరు మాట్లాడినట్టయితే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పొగరుగాను, ఓవర్ యాక్టివ్‌గాను లేదా ఆలోచించకుండా నాకేంటి, నేనింతే అన్నట్టుగా మాట్లాడితే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే నష్టం వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఈ యొక్క ప్రభావాలు 12 రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక 3వ స్థానంలో చంద్రుడు ధైర్యాన్ని ఇస్తాడు. చిన్న చిన్న ప్రయాణాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. కమ్యూనికేషన్ వల్ల మంచి మంచి అవకాశాలు వస్తాయి. సోదరుల యొక్క సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారంలో చర్చలు విజయవంతమవుతాయి. సూచన ఏంటంటే కనుక ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకండి. ఆవేశంతో మాటలు మాట్లాడే ప్రయత్నం చేసుకోకండి. పరిహారంగా హనుమత్ దర్శనం చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి 2వ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తుండడం మూలంగా ధనయోగము కలిగేందుకు అవకాశం ఉంది. దీంతో పాటు మీ యొక్క మాటల చాతుర్యం వల్ల, చాకచక్యము, చతురత వల్ల లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే అదే ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం ఉండబోతోంది. మీకు చెప్పదగినటువంటి సూచనలు కఠినంగా మాట్లాడడం ఏ అంశంలోనూ చేసే ప్రయత్నం ఈరోజు చేసుకోకండి. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే స్మూత్గా మాట్లాడే ప్రయత్నం చేయండి. పరిహారంగా లక్ష్మీ అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు అమ్మవారికి తెల్లని పువ్వులతో కనుక పూజ చేసినట్టయితే మీకు మంచి జరిగే అవకాశం గోచరిస్తున్నది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ఉండడం మూలంగా ఆకర్షణ పెరగడంతో పాటు మీ నిర్ణయాలకు విలువ అనేది పెరుగుతుంది. కార్యజయము, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రజాదరణ కూడా పొందేందుకు అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగినటువంటి సూచన ఆత్మవిశ్వాసము అస్సలు పెట్టుకునే ప్రయత్నం చేసుకోకండి. పరిహారంగా బుధ మంత్రాన్ని, బుధ గాయత్రి జపాన్ని చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి 12వ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తుండడం మూలంగా ఆలోచనలు ఎక్కువ అవడము, విశ్రాంతి అవసరము. ఈ రెండు ఈ రోజు కావాలి. అయితే విదేశీ లాభ సూచన కూడా గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, తర్వాత చదువుకునే వాళ్లకు, విద్యార్థులకు మంచి విదేశీ యోగం ఉంది. ఈ విషయంలో ప్రయత్నాలు ప్రారంభించుకోండి. ఆధ్యాత్మికంగా ఆసక్తి కనబడుతోంది. సూచన ఏంటంటే కనుక నిద్ర సమయాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా శివాలయంలో మీ పేరిట శివార్చన చేయించుకున్నట్టయితే కనుక గ్రహరీత్యా ఇబ్బందులుంటే తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి 11వ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తుండడం మూలంగా కోరికలు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. స్నేహితుల వల్ల లాభాలు, ఆదాయంలో వృద్ధి, దీంతో పాటు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని అందుకునే ప్రయత్నం చేసుకోండి. సూచన ఏంటంటే కనుక ఎవరిని నమ్మే ప్రయత్నం చేయకండి. ఈరోజు ఎంత తెలిసిన వాళ్ళైనా, ఎంత నమ్మకస్తులైనా ఈ రోజైతే నమ్మే ప్రయత్నం చేసుకోకండి. పరిహారంగా సూర్యారాధన చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి 10వ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తుండడం మూలంగా కెరియర్ మీద ఫోకస్ పెట్టడంతో పాటు కెరియర్లో కూడా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. మీ పనికి తగిన గుర్తింపు, పారితోషికము కూడా దక్కేందుకు అవకాశం ఉంది. ప్రమోషన్లు వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. బాధ్యతలు కూడా పెరిగేందుకు అవకాశం ఉంది. అయితే సూచన ఏంటంటే కనుక మీ యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా దుర్గామ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి 9వ స్థానంలో చంద్రుడు ఉండడం మూలంగా అదృష్టం పట్టే అవకాశం కనబడుతోంది. దూర ప్రయాణాలు శుభ సూచకము. అయితే ఏ అంశంలో అదృష్టం అంటే మీరున్న రంగంలో విద్యార్థులకు చదువు, ఉద్యోగస్తులకు ప్రమోషను, ప్యాకేజు, రాజకీయ నాయకులకు పదవులు, వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు, ఇలాగా అదృష్టం పట్టే అవకాశం కనబడుతోంది. అయితే గురు అనుగ్రహంతో పాటు విద్యార్థులకు సక్సెస్ మరింత శాతం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సూచన ఏంటంటే కనుక ధర్మ కార్యాలు, దానాలు చేసుకునే ప్రయత్నం చేసుకోండి యథాశక్తి. పరిహారంగా శుక్రగ్రహ ప్రార్థన చేసినట్టయితే కనుక
మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి 8వ స్థానంలో చంద్రుడు ఉండడం మూలంగా మార్పులకు సంబంధించినటువంటి రోజు. అది ఎలాంటి మార్పులైనా కావచ్చు, మార్పులు జరిగేందుకు అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు కనబడుతోంది. పాత డబ్బు కానీ, పాత ధనము కానీ, ఇచ్చి వదిలేసినవి కానీ, ఇది ధనపరంగా మీరు మర్చిపోయిన ధనము తిరిగి వచ్చే అవకాశము ఈ రోజు కనబడుతోంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. సూచన ఏంటంటే కనుక రహస్యాలు బయట పెట్టే ప్రయత్నం చేయవద్దు. పరిహారంగా హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 7వ స్థానంలో సంచారం చేస్తుండడం మూలంగా సత్సంబంధాలు కలిగే రోజుగా ఈ రోజు చెప్పచ్చు. అది వ్యాపారస్తుల మధ్య కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఉద్యోగస్తుల మధ్య కావచ్చు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఈ రోజు మంచి సంబంధాలు, గుడ్ రిలేషన్స్ ఉండే అవకాశం కనబడుతోంది. భాగస్వామ్య లాభాలు గోచరిస్తున్నాయి. దాంపత్యంలో అవగాహన అనేది ఏర్పడుతుంది. వ్యాపారంలో ఒప్పందాలు సక్సెస్ని ఇస్తాయి. సూచన ఏంటంటే కనుక ఈగో ఎక్కువగా ఉంటుంది. ఈ ఈగోని ఈ రోజు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. తర్వాత పరిహారంగా గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు గురు మంత్రాన్ని కనుక ఒకటి మీరు యథాశక్తి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనో లేదా మీకు ఇష్టదైవమైనటువంటి గురువుని ప్రార్థించుకోవడం కనుక చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి 6వ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తుండడం మూలంగా శత్రువుల మీద మీరు విజయాన్ని సాధించడంతో పాటు శత్రువులు అనేవాళ్ళు లేకుండా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. పోటీల్లో గెలుపొందే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో సక్సెస్ని సాధిస్తారు. తర్వాత ఆరోగ్యం పట్ల కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. సూచన ఏంటంటే కనుక అలసటను కాస్త పట్టించుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా నువ్వుల నూనె దీపాన్ని పెట్టుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి 5వ స్థానంలో చంద్రుడు ఉండడం మూలంగా క్రియేటివిటీ అంటే సృజనాత్మకంగా ఉండడంతో పాటు మీ యొక్క సంబంధాలలో ప్రేమ కావచ్చు, లేదంటే కుటుంబంలో దాంపత్యం కావచ్చు, లేదా బంధుమిత్రుల మధ్య కావచ్చు, ఇలాగా గుడ్ రిలేషన్స్ మెరుగుపడే అవకాశాలు ఎక్కువ శాతం గోచరిస్తున్నాయి. సంతానం వల్ల సుఖము, కళల్లో గుర్తింపు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. సూచనలు ఏంటంటే కనుక రిస్క్ ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేసుకోకండి. పరిహారంగా శని భగవానుడిని ప్రార్థించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 4వ స్థానంలో సంచారం చేస్తుండడం మూలంగా గృహయోగము, గృహ సంబంధించినటువంటి ఏదైనా మీరు గతంలో అనుకున్నవి ఈ రోజు కలిగే అవకాశం కనబడుతోంది. కుటుంబానికి సమయాన్ని కేటాయించండి. ఇంటికి సంబంధించిన ఒక శుభవార్త మీరు వినేందుకు అవకాశం కనబడుతోంది. వాహన యోగం కూడా గోచరిస్తున్నది. అయితే సూచనలు ఏంటంటే కనుక వివాదాలు, గొడవలు నివారించే ప్రయత్నం చేయండి. మీరున్న రంగంలో ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక తగ్గించే ప్రయత్నము లేదా దూరంగా వెళ్లే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రోజు ఫలితాలు సూర్యుడికి ఉదయం పూట నీళ్లను సమర్పించే ప్రయత్నంతో పాటు పక్షులకు, పశువులకు ఆహారాన్ని పెట్టండి. గుళ్ళో మీ పేరిట దీపాన్ని పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది. అయితే ఈ రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని 108 సార్లు అందరూ అంటే 12 రాశుల్లో ఉన్న వాళ్ళు కూడా జపించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతుంది. ఇది మేష ద్వాదశ రాశి వారికి చెప్పదగినటువంటి గోచారీత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.